నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటి వరకు వచ్చిన 'సింహ', 'లెజెండ్' మరియు 'అఖండ' సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ 3 సినిమాలు కూడా బాలయ్య కెరియర్‌లో నిలిచిపోయేవి అనడంలో సందేహం లేదు. అందుకే బోయపాటి దర్శకత్వంలో మళ్ళీ బాలయ్య ఎప్పుడు సినిమా చేస్తారా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలోనే బాలయ్య, బోయపాటి కాంబోలో 'అఖండ' ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. బాలయ్య ఆసక్తి ఉండడంతో పాటుగా బోయపాటి 'అఖండ 2' సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి ఉన్న నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత దర్శకుడు బోయపాటి సెట్స్ పైకెళ్లేటువంటి అవకాశాలున్నాయి. ఈలోపు బాలయ్య తన ప్రస్తుత బాబీ చిత్రానికి కూడా పూర్తి చేసే అవకాశాలుంది. బాలయ్య బోయపాటి కాంబోలో ఈ మూవీపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. బాలయ్య మరోసారి అఘోర గెటప్‌లో కనిపించబోతున్నారు. ఈసారి అంతకు మించి అన్నట్టుగా అఘోర పాత్ర ఉంటుందని సమాచారం అందుతోంది. బోయపాటి ఈసారి బాలయ్య అఖండ 2 కోసం సోషల్ ఫ్యాంటసీ కథాంశాన్ని రెడీ చేస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. మొత్తానికి నందమూరి బాలకృష్ణ కోసం బోయపాటి ఏమైనా చేస్తాడనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. కాబట్టి బోయపాటి బాలయ్య 'అఖండ 2' కోసం నిజంగా ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక కాన్సెప్ట్ అయితే రాలేదని తెలుస్తోంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి కూడా వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంబర' సినిమాని సోషల్ ఫ్యాంటసీ కాన్సెప్ట్‌తోనే చేస్తున్నారు. 'విశ్వంబర' తరహాలోనే బాలయ్య 'అఖండ 2' కూడా సినిమాకి సోషియో ఫ్యాంటసీ కథాంశంతో రూపొందించేందుకు గాను బోయపాటి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. గతంతో పోల్చితే ఈసారి వీరి కాంబో మూవీ విభిన్నంగా ఉంటుంది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కాస్త భక్తి కూడా టచ్ ఇచ్చే అవకాశాలున్నాయి. 'అఖండ 2' వచ్చే ఏడాది సమ్మర్ వరకు విడుదలయ్యే అవకాశాలున్నాయి. 'విశ్వంబర' మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు సీనియర్ హీరోలు కూడా సోషల్ ఫ్యాంటసీతో సక్సెస్ దక్కించుకుంటారా లేదా అనేది చూడాలి. మొత్తానికి నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అయిపోతున్నారన్నమాట. అఘోరానే కాదు ఏకంగా మాదిరి ఒక రకమైనటువంటి ఈ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్స్‌తో అలరించబోతున్నట్టుగా తెలుస్తోంది.